ఈ కాలం ఏంటంటే జనరేషన్ ఎంజాయ్ చేయి, తిరుగు. ఆడది పబ్లిక్ తిరగాలనే కదా అంశీ చెప్పింది. దేవత వదిన ఎందుకు అవుతుంది? అంశీ దేవత. ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక ఆడపిల్ల నలుగులో తిరగాలి, మగుడు చెడిపోయి మూల కూర్చోవద్దు, బయటికి తిరుగు, ఎంజాయ్ చెయ్యి, తప్పే. అడుగు. ఇలా అనసూయ చేస్తుంది కదా బట్టలు ఇలాని, ఇట్లా మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళ భర్త యాక్సెప్ట్ చేసి ఉంటాడా? చేస్తాడు, ఎందుకు చేయడు? అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడే, మా మేడము దేవుడే, ఏంటంటే దేవతే. ఏంటంటే ఆయన ఒక విషయం, మా వాడు తిరగడం మొదలెడుతున్నాడు. ఏంటంటే ఏం ప్లానింగ్ ఏంటి అని ఆయన చూసుకుంటాడు. కానీ మా మేడం ఏంటంటే జనాలు బాగుండాలి, జనాల కోరికలు తీర్చాలి అనే ఆశ. అది ఇప్పుడైతే మరి మీ దేవతని బిగ్ బాస్ పంపించదు కదా? లేదు, చిన్న చిన్న చూడండి, మేము ఎప్పుడు ఆడేసాం. ఇక్కడ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అక్కడైతే డైరెక్ట్ గా లైవ్ పంపించు అవన్నీ. ఎప్పుడో పాతకాలంలో 20 ఏళ్ళ కింద ఇప్పుడు వాళ్ళ కొడుకులు చూస్తుంటారు. ఏదన్నా ఒక దాని ఏమంటారు, ఒక ఎక్స్పోజింగ్ మూవీ తీసినప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు, అలా ఇలా పిల్లలు ఫీల్ కారా? అది యాక్టింగ్ అండి, యాక్టింగ్. అది చూపించడం చూపించేది కూడా చూపించడం అది యాక్టింగ్. డైరెక్టర్ చెప్పింది చేయాల్సిందే. ఏమని ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆవిడ చెప్పకండి, నువ్వు ఎవరన్నా చూపించు, నువ్వు అప్పుడు అలా కాదు. ఇప్పుడు నువ్వు చూపించమ్మా. ఒక భర్త చనిపోయినప్పుడు అలా కాదు. ఇప్పుడు భర్త చనిపోయిన వెంటనే వైట్ చీర కట్టుకొని వాజు వేసుకోకుండా బొట్టు పెట్టుకోకుండా ఉన్నారా? చాలా చూపించారు. ఆవిడ చెప్పడం కాదు, చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ కాదు, బయట కూడా ఉన్నారు. చనిపోయినంటే మూలలు ఉండొద్దు, బయటికి రండి సమాజానికి. అదే చెప్పింది. దాని తప్పేందమ్మా? అంతే. రారు. అవన్నీ మేము ఎప్పుడు ఆడేసాము గేమ్. దేవుడిని ఇద్దరు పంపించేస్తే షో సేకి అని ఉంటుంది, చేస్తున్నా సేకి నా వ్యవస్థలో ఏదో ఉంటుంది. అనసూయతో ఏదో అంటే రాదంటుంది, గుర్తుందా? అప్పుడు అంటారు కదా ఆయనతో, ఏం అనసూయతో కిక్కు రాదంటారు చూడు. కిక్ అంటే నా మందవతి వస్తుంది కిక్కు, ఆమెతో ఏం కిక్ వస్తుంది నాకు అర్థం కాలే. మా గురువు గారికి చెప్పండి, మీరు మీకు అనసూయ గారిని చూస్తే కిక్కు రాదా? తప్పండి. మీకు అన్న మాట్లాడుకుంటే కళ్ళిపోతాడు. ఆవిడ ఎంత మంచిది మీకు ఏం తెలుసు? ఆవిడ పుణ్యాలు ఎన్నో చేసింది. ఆమె అన్నది కదా నాతో కిక్కు రాదా? అవునండి, ఆ షోలో ఎన్నో అంటాం, 100 అంటాం. ఇప్పుడు అలా కాదు. రాజకీయ వాళ్ళు చాలా మంది ఏదో చేస్తామని చెప్పి వస్తారు, వాళ్ళందరూ చేసిన వాళ్ళేనా? ఆవిడనే తప్పంటారండి, చాలా మంది అంటారు 100 మాటలు, అన్నీ నిజమైపోతా. ఆవిడేంటో ఆ టైంలో కాబట్టి జనాలు నవ్వించడం కోసం షోలో ఏదో చెప్పారు కాబట్టి చేసింది. అవునండి, తప్పే ఉంది. తీసేసి మూలలో కూర్చొని వైట్ చీర కట్టుకోవద్దని ఆ రోజు పూర్వం కాలంలో లేదు. ఇప్పుడు జనరేషన్ కొత్త కాలం వచ్చింది. అంటే పబ్లిక్గా తిరుగు, తప్పే ఉంది. జాబ్ చేసుకో, బయటికి రా. ఇప్పుడు చాలా మంది వైట్ చీర కట్టుకుని ఎదురొస్తుందా, పక్కన రామ్మంటారు. ఆ సమాజం తీసేసింది. మరి అదే అదే చెప్పింది మేడం, వాళ్ళకి తెలియదు. చెప్పు. సో మరి ఇప్పుడు బిగ్ బాస్ లోని సెలబ్రిటీగా ఇల్లేనా ఇంకేమన్నా లీకేజ్ జరిగినా? జరుగుతాయి, ఇంకా ఉండి కొలిదండి, ఇంకా జరుగుతాయి. ఇంకా చాలా మంది అయితే ఇంకా ఉండే కాదు అన్నీ కట్ చేసుకుంటారు. అది ఇంకా విచిత్రం ఉంటుంది. అది ఒకవేళ ఉప్పల బాలు గారికి ఇంకా బిగ్ బాస్ లోకి వస్తే మరి ఈ రాత్రులు అమ్మాయి ఉంది కదా, మాధురి రాత్రులు, వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గేమ్ పెట్టే ఛాన్స్ ఉంటుందా? గేమ్ పెట్టినా ఆడు ఉప్పల బాలు ఆడి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉప్పల బాలు ఒకటే ఫిక్స్ అయిపోయాడు. ఆడితే వీళ్ళు ముగ్గురితోనే ఆడతాడు, కానీ ఆవిడతో ఆడు. అయితే నాగార్జునతో ఆడతాడు, లేదా అఖిల్తో ఆడతాడు, నాగచైతన్యతో ఆడతాడు. నేనేమనుకుంటే నా వరకు పాపం ఉప్పల బాలు పంపించుకోవడం చాలా బాధ వేస్తుంది. మరి మీరేమనుకుంటారు? బాధ అంటే అక్కడ ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళలేదు ఉప్పల బాలు, మీకు తెలుసా సంఘటన? ఒక రూమ్కి రమ్మని మసాజ్ చేయమన్నాడు. ఉప్పల బాలు నేను చేయను, నేను షో చేయడానికి వచ్చాను,
గేమ్స్ ఏమిటో పెట్టండి అంటే ఆ గేమ్ కాదు ఈ గేమ్ చేయన్నాడు. నేను చేయనని చెప్పాడు ముఖం మీద. అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు మేడము ఆయన అమ్మాయిని అడుగుతానుండు, నువ్వు ట్రాన్స్జెండర్వా లేకపోతే ఇదంటే ఆయన ఏం చెప్పాడు, నేను మొగనని చెప్పాడు పబ్లిక్లో. తప్పే ఉంది, తప్పలేదు కదా. అది మసాజ్ ఉంటే ఇప్పుడు స్టార్ అయిపోయిన మంచి ఇది ఉంది, అది ఎంట్రీ డైరెక్టర్ ముందు వెళ్ళలేదండి. ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వస్తే నాగార్జున గారు మెసేజ్ చేశారంట ఉప్పలబాలుకి రమ్మని చెప్పి. ఆయన ఏంటంటే కొద్దిగా ఈ విషయంలో ఉండి వెళ్తలేదు, రేపు మళ్ళీ వెళ్ళి ఛాన్స్ ఉన్నాయి. మీ గురించి మాట్లాడతా ఒక 2 నెలల తర్వాత మీరు బాగా ఫాలో అయిపోయి ఒకవేళ మీకు ఆఫర్ చేస్తారు బిగ్ బాస్, నేను బిగ్ బాస్ వెళ్ళను. అంటే ఓయో రూమ్కి వెళ్తా, బిగ్ బాస్ గట్ట వెళ్ళాం. ఆడి అంతా అదే గేమ్ కదా. అంటే బిగ్ బాస్ కన్నా ఓయో రూమ్ అక్కడ అనుకో పోలీసులు ఉంటారు, ఇంటర్వ్యూలు వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళే స్టేషన్ తీసుకెళ్తారు, వాళ్ళే పబ్లిక్ చేస్తారు. ఒక రోజులో ఫేమస్ అవుతాం. అక్కడికి ఏం చేస్తాం, ఆడి జుట్టు గీయాలి, గోర్లు కట్ చేయాలి, నువ్వు ఎవరు ఏంటంటారు, నువ్వు ఏం పని చేస్తావు, ఏం చేస్తావు, ఇవన్నీ చేయాలి. అదే అదనుకో అన్ని పోలీసులే గవర్నమెంటే మళ్ళీ ఫాలో చేస్తారు. అన్ని వాళ్ళే చేస్తారు. రోజు కూడా పెడతారు 3 పూటలు. హిందీలో ఉంది కదా బాలీవుడ్లో బిగ్ బాస్, అక్కడ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడ జరుగుతాయని చెప్పలేము కదా. అవుతాయి అంటే అక్కడ గేమ్ని బట్టి ఉంటుంది. అక్కడ ఆడి గేమ్ ఏంటంటే క్రికెట్ పెట్టారనుకో మీరు అన్నట్టు వస్తారు, చెప్పలేము. అవునండి, ఆడ క్రికెట్ ఆడారు కాబట్టి ఆడ వచ్చింది. ఇక్కడ క్రికెట్ పెడితే ఆడితే వాళ్ళు వస్తుంది, తప్పే ఉంది. అక్కడ గేమ్ని బట్టి ఉంటుంది, అక్కడ గేమ్ని బట్టి ఏదైనా. గేమ్ లేకుండా ఏం చేయలేం కదా. ఈసారి అలాంటి క్రికెట్ పెట్టే అవకాశం ఉందా? ఉండాలంటే అక్కడ మన చర్యలో ఉండాలి. క్రికెట్ అంటే మరి నాగార్జున గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆయనే కెప్టెన్, ఎవరిని తీసేవాళ్ళు ఎవరిని చేయాలి ఆయనే కదా. మెయిన్ కెప్టెన్ ఆయనే కదా. మరి ఆయనే కదన్నా ఉల్టా పుల్టా అని చెప్పండి, అడగండి. అన్న చెప్పి కరెక్ట్ బాగా చెప్పాను, బాగా చెప్పాము. కానీ ఇప్పుడు క్యాప్టెనేనా అంటే ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళకి మాత్రమే 6 ఇస్తారా? ఆశీర్వాదం కాదు, ఒక మంచి ఆట బాల్ పట్టుకోవడం విధానం, ఆ పరిగెట్టడం, ఆ డ్రైవ్ చేయడం, ఇటువంటి చేస్తేనే అక్కడ ఇన్ అవుతారు. గేమ్ ఉంటుంది కదా, గేమ్ అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎవరన్నా నేనన్నా అంతే, ఎవరన్నా అంతే. అది నాగార్జున గారి దగ్గర నుంచి చూపిస్తారు. అవును అంతే అండి, గేమ్ని బట్టే ఉంటుంది ఏదైనా. చెప్పండి. ఇంకా చాలా మంది డబ్బు కోసం వస్తున్నారు, ఫేమ్ కోసం వస్తున్నారు. తర్వాత ఇది ఏం ఉండదు. అంతా ఏంటంటే మేము ఆడించే ఆట అంతా బిగ్ బాస్లో నేను ఒక వ్యక్తినే. మేమందరం అది మేము టీవీ షో కోసం మేము నడిపిస్తున్నాం అంతే. అది వాళ్ళు ఏదైనా గుడ్డెద్దులాగా ఆ జుట్లు కట్ చేసుకోవడం, ప్యాంట్లు ఎప్పడం, టేటలు వేసుకోవడం అన్నీ వేస్ట్. ఏంటంటే కావాలని మేము చేస్తున్నాం. ఏంటంటే దెబ్బకి వెళ్ళిపోతారు కదా, పారిపోతారు కదా, వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు. జుట్టు పొడుగ్గా ఉండటం వల్ల వాళ్ళు మంచి కనపడుతుంది నాకు కట్ చేసేది. మరి కెమెరా మ్యాన్ కాపాడతలేదు. ఆ ఎక్స్ప్రెషన్ అన్ని చేస్తాం, అన్ని కవర్ చేస్తాం. అన్ని మేము అక్కడ ఉంటారు ఆల్రెడీ, జుట్టు కట్ చేసే వాళ్ళు ఉంటారు, అన్ని మొత్తం టేటూ చేసుకున్న వాళ్ళు అన్ని మేము ప్లానింగ్గా పెట్టుంటాం. అక్కడ ఆరంభి దాట కూడా ఉన్నాడు, ఏది కాదు కట్ చేయండి. ఈ అభిజిత్ ఉన్నారు కదా, ఈ నవదీప్ వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లో ఉన్నారు కదా కంటెస్టెంట్గా. మిగతా వాళ్ళని తీసుకున్నా వాళ్ళని తీసుకుంటారు అంటే మీ ఆలోచన ఎలా ఉంది? ఆల్రెడీ వాళ్ళు ఆడి వచ్చారు కదండి, అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా మెయిన్ ఇప్పుడు ఆడి వచ్చారు, వాళ్ళకి అవార్డులు వచ్చాయి, సర్టిఫికెట్లు ఉంటాయి, బిల్లలు కూడా ఇచ్చారు. ఆ బిల్లలు ఉన్న వాళ్ళని ఇప్పుడు కూర్చోబెడతారు. రేపు పొద్దున వేరే వాళ్ళు బిల్లలు వచ్చి కూర్చోబెడతారు, మారుతారు కదండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళనే అలా కాదు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకో, ఒకసారి చూస్తేనే బోర్ అనిపిస్తుంది, 2 సార్లు చూస్తే బోర్ అనిపిస్తుంది, 3 సార్లు చూస్తే చిరాకు అనిపిస్తుంది. అలాగే జడ్జిగా కూర్చోబెట్టారు, వాళ్ళకి ఆల్రెడీ బిల్లలు వచ్చేసాయి, అవార్డులు వచ్చేసి. మరి ఆయనదే కదా మెయిన్, స్థలం అయింది, షో అయింది, ఇప్పుడు ఆయన మెయిన్ ఆయన లేకపోతే చెట్టే ఆయన అయితే కాయలు వస్తాయి పోతాయి, ఎంతో మంది తెంపుకుంటూ పోతారు, ఆడిస్తారు అంతే. వేరే వాళ్ళని తీసుకురావచ్చు కదా. వేరే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు అనుకున్నావా? బొంబాయి నుంచి 4 అమ్మాయిలు పెట్టాం, కేరళ 3 అమ్మాయిలు అమ్మాయి షోకి అండి. వీళ్ళందరూ తీసి వాళ్ళే నెక్స్ట్ కేరళలో 2 అమ్మాయిలు వాళ్ళని సెలెక్ట్ చేసాం. ఆల్రెడీ వీళ్ళు పంపించాక వాళ్ళు వస్తారు. ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవడం, మన వాళ్ళు ఉన్నారు కదా అంటారని
ఇదంతా ముందు రేటింగ్ కోసం నడిపించాలి కదా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఫాలోవర్స్ 1,00,000 మంది, 2,00,000 మంది, 3,00,000 మంది, ఒక అబ్బాయికి 2,00,000 మంది ఉన్నారు. ఈ 10 మంది ఉంటే ఎంతమంది ఉన్నారు? వీళ్ళే